రోజు రోజుకి ఆన్లైన్లో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. కొత్త ఐడియాలతో సైబర్ క్రిమినల్స్ మన డబ్బు కాజేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త రకమైన క్రైమ్తో బెదిరించి మరీ కోట్లు కొట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫ్రాడ్ చేసే నెంబర్లను గుర్తించి దాదాపు 59,000 వాట్సాప్ అకౌంట్లను, స్కైప్ అకౌంట్లను బ్లాక్ చేసింది కేంద్రం. ఇలా బ్లాక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్లకు పెద్ద దెబ్బ తగిలినట్లేనా? జస్ట్ వాచ్ ది స్టోరీ. రోజుకు 15,000 సైబర్ మోసాలు, ప్రతి 6 సెకండ్లకు ఒకటి, నిమిషానికి 10, రోజుకు 15,000, ఏడాదికి 50 లక్షలు. ఇది సైబర్ ఫ్రాడ్ మోసాల లెక్కలు. దేశంలో ప్రతి 6 సెకండ్లకు ఓ వ్యక్తి సైబర్ వలలో చిక్కుకొని విలువెల్లాడుతున్నాడంటే నమ్మగలరా? ఒక్క 2022లోనే ఈ ఆన్లైన్ మోసాలకు 1.24 లక్షల కోట్లు కేటుగాళ్ల జేబుల్లోకి వెళ్లాయి. అలాగే వీటి మీద కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 59,000 వాట్సాప్ అకౌంట్లను, స్కైప్ అకౌంట్లను బ్లాక్ చేసింది. ఈ ఖాతాలన్నీ ఆగ్నేయాసియా దేశాలకు చెందిన హ్యాకర్లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వీటి వల్ల దేశంలోని వినియోగదారులకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో వాటిని బ్లాక్ చేసింది. ఈ వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేయడంలో రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర ఏజెన్సీలకు సహాయం చేశాయి. ఆ అకౌంట్లతో సైబర్ క్రిమినల్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఆఫర్లు, గేమ్లు, డేటింగ్ యాప్లు, ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ పేరుతో ఖాతాలు తెరిచి ప్రజల్ని ఆకర్షిస్తూ మోసగిస్తున్నారు. హ్యాకర్లు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ లాభాలను సంపాదించవచ్చని ఆన్లైన్ గేమ్లతో ప్రజలను ఆకర్షిస్తూ డబ్బును లాగేస్తూ మోసం చేస్తున్నారు. డేటింగ్ యాప్ల్లో కూడా చీటింగ్ చేస్తున్నారు. ఫేక్ వ్యాపార వేదికల ద్వారా ప్రధాన మోసం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటువంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ఆయా వాట్సాప్ అకౌంట్లను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిని గుర్తించడానికి భారతీయ ఏజెన్సీలు ఏఐ టెక్నాలజీని వాడి మరీ వెతికి పట్టుకున్నారు. నవంబర్ 15, 2024 నాటికి పోలీసు అధికారులు నివేదించిన ప్రకారం 6.69 లక్షల కంటే ఎక్కువ సిమ్ కార్డులు, 132,000 IMEIలను కేంద్రం బ్లాక్ చేసింది. ఈ ఖాతాలన్నీ ఇక్కడివి కావు, ఆగ్నేయాసియాకు చెందిన హ్యాకర్లవిగా గుర్తించింది. సైబర్ డోస్ట్ 14C టెలికమ్యూనికేషన్స్ విభాగం సహకారంతో ఆగ్నేయాసియాలో సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల జాబితాను రూపొందించినట్లు తెలిపారు. ఆ తర్వాత వారి వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేశారు. భారత్లో 45% సైబర్ నేరాలు ఆగ్నేయాసియా దేశాలకు చెందిన వ్యక్తులే చేస్తున్నట్లు తేలింది. వీరు చేస్తున్న సైబర్ నేరాల వల్ల భారతీయులు భారీగా నష్టపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సైబర్ క్రైమ్ నెట్వర్క్లకు అంతరాయం కలిగించిన వాటిని తొలగించి భారతదేశ డిజిటల్ భద్రతను బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యం. ఈ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్లకు పెద్ద దెబ్బ తగులుతుందని భావిస్తున్నారు.